బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ ఫోరం సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GFST ఆధ్వర్యంలో డీప్ టెక్ సమిట్ 2024కు వేదికైంది. ఇక ఈ కీలక సమిట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సదస్సులోనే వచ్చే 5 ఏళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం ఉంది. హెల్త్ రంగం, MSM ఇళ్ల గ్రోత్కి ఈ సమిట్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో గ్రోత్ జాబ్ సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా డీప్ టెక్ సమిట్ 2024 కీలకంగా మారింది. భారతదేశం గ్లోబల్ డీప్ టెక్నాలజీ, AI, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలకు హబ్గా మారుతున్న తరుణంలో డీప్ టెక్ రెవల్యూషన్ తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రోజువారీ పనుల్లో వినియోగించే టెక్నాలజీకి ఆవిష్కరణలకు తోడు చేయడమే డీప్ టెక్ సమిట్ ఉద్దేశం. పౌర సేవలు, పాలనలో పారదర్శకత వంటి విషయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, IT రంగంలో అభివృద్ధిపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. IT రంగంలో ఇన్నోవేషన్, పాలసీ మేకర్లు, ఇండస్ట్రీ లీడర్లు ఈ సమిట్కు హాజరవుతున్నారు. సీఎం షెడ్యూల్లో ఎక్కువ సమయం డీప్ టెక్ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలో ఉండే విధంగా ఫిక్స్ అయింది. ఈ పర్యటనలో భాగంగా VMRDA అభివృద్ధి పనులపై సమీక్ష, NTR భవన్లో ముఖ్య నాయకత్వంతో సమావేశం వంటివి ఉన్నప్పటికీ డీప్ టెక్ సమిట్ సమయం మీద ఆధారపడి మిగిలిన కార్యక్రమాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ ఫోరం సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GFST ఆధ్వర్యంలో డీప్ టెక్ సమిట్ 2024కు వేదికైంది. ఇక ఈ కీలక సమిట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సదస్సులోనే వచ్చే 5 ఏళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం ఉంది. హెల్త్ రంగం, MSM ఇళ్ల గ్రోత్కి ఈ సమిట్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో గ్రోత్ జాబ్ సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా డీప్ టెక్ సమిట్ 2024 కీలకంగా మారింది. భారతదేశం గ్లోబల్ డీప్ టెక్నాలజీ, AI, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలకు హబ్గా మారుతున్న తరుణంలో డీప్ టెక్ రెవల్యూషన్ తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రోజువారీ పనుల్లో వినియోగించే టెక్నాలజీకి ఆవిష్కరణలను తోడు చేయడమే డీప్ టెక్ సమిట్ ఉద్దేశం. పౌర సేవలు, పాలనలో పారదర్శకత వంటి విషయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, IT రంగంలో అభివృద్ధిపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. IT రంగంలో ఇన్నోవేషన్స్, పాలసీ మేకర్లు, ఇండస్ట్రీ లీడర్లు ఈ సమిట్కు హాజరవుతున్నారు. సీఎం షెడ్యూల్లో ఎక్కువ సమయం డీప్ టెక్ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలో ఉండే విధంగా ఫిక్స్ అయింది. ఈ పర్యటనలో భాగంగా VMRDA అభివృద్ధి పనులపై సమీక్ష, NTR భవన్లో ముఖ్య నాయకత్వంతో సమావేశం వంటివి ఉన్నప్పటికీ డీప్ టెక్ సమిట్ సమయం మీద ఆధారపడి మిగిలిన కార్యక్రమాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.